హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండుగలా జరిగింది. ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ వేడుకను వీక్షించిన వారందరికీ జన్మ సార్థకమైనట్టే. ఆనాడు దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రతి హిందువుకి న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవం, నమ్మకం 100 రెట్లు బలపడ్డాయి. అయోధ్యలో ఆ బాలరాముడి మందిర నిర్మాణం పూర్తి కావటంతో ప్రాణప్రతిష్ఠ వేడుక చూస్తున్న వారందరికీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదంతా ఇలా ఉంటే అయోధ్య రామ మందిరం కోసం సౌదీరాజు భారీ విరాళం ఇచ్చాడట. ఇంతకీ ఆ సౌదీరాజు ఎవరు, ఎంత విరాళం ఇచ్చాడు, ఇందులో నిజమెంత ఉంది, రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. సౌదీ అరేబియన్స్ ఏమిటి, మన అయోధ్య రామ మందిరానికి విరాళం ఇవ్వడం ఏమిటి అనిపిస్తుంది కదా. కానీ నిజంగానే సౌదీ అరేబియన్ రాజు అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళం ఇచ్చాడట. సౌదీ వాళ్ళ గురించి మనం వినే ఉంటాం. వాళ్ళ దగ్గర చాలా బంగారం, డబ్బు ఉంటుంది. ప్రజలు చాలా రాయల్ జీవితాల్ని, లగ్జరీ లైఫ్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సౌదీ రాజు అయోధ్యకి భారీ విరాళం ఇచ్చాడని తెలిసింది. అతనికి మన దేశం పట్ల గౌరవం ఉందని, పైగా హిందూ దేవుళ్ల పట్ల కూడా అభిమానం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ రాజు 50 కిలోల బంగారాన్ని శ్రీరామ ట్రస్ట్ అధికారులకు ఇచ్చినట్టు తెలియవచ్చింది. ఆ బంగారం దాదాపు 150 కోట్ల రూపాయల విలువ చేస్తుందట. ఆలయ అధికారులు కూడా ఆ సౌదీరాజు ఇచ్చిన విరాళాన్ని భక్తితో స్వీకరించారట. ఆ బంగారంతో బాలరాముని గర్భగుడిలో బంగారపు పూత డిజైన్ని చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపారు. అయితే ఆ మధ్య దుబాయ్లో 2021లో హిందూ దేవుళ్ల మందిరాన్ని నిర్మించి తమ చేతులతోనే ప్రారంభించారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు కూడా జరిపించారు. ఆ ఆలయంలో శివపార్వతుల విగ్రహాలు, రాముల వారి విగ్రహాలతో పాటు 16 మంది దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ ఆలయంలో హిందువులే కాకుండా ముస్లింలు కూడా దర్శించుకుంటారట. పాలరాతితో నిర్మించిన ఈ దేవాలయంలో భారత్, అరబిక్ శైలి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది ముస్లింలు అయోధ్యకు భారీ విరాళం ఇవ్వడమే కాకుండా రాముడిపై భక్తిని కూడా చూపించారు. కాశీలో 22 ముస్లిం కుటుంబాలు రాముని పేరిట అయోధ్యకు కొన్ని లక్షల రూపాయలు విరాళం ఇచ్చాయి. అక్కడ ఒక ఇక్వర్ అన్వర్ ఖాన్ అనే ముస్లిం అమ్మాయి తన చేతిపై శ్రీరామ అనే పచ్చబొట్టు వేయించుకుంది. తను ముస్లిం అయినప్పటికీ తనకు రాముడిపై భక్తి ఎక్కువేనని చెప్పింది. అంతేకాకుండా 11,000 రూపాయల విరాళం కూడా ఇచ్చింది. ఇక గుజరాత్ ముస్లిం డాక్టర్ దంపతులు డాక్టర్ హమీద్ మన్సూరి, ముంతాజ్ మన్సూరీలు 1,50,000 రూపాయలు రామమందిర విరాళానికి ఇచ్చారు. ఇంకా నిర్మాణంలో ఉండగానే రామమందిరాన్ని దర్శించుకున్నారు ఈ దంపతులు. అసలు మన హిందూ దేవాలయాల వైపు కన్నెత్తి చూడని ముస్లింలు ఇప్పుడు ఇలా రామమందిరం నిర్మాణానికి విరాళాలు ఇవ్వటం, రాముని దర్శించుకోవడం అంటే వినడానికే ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా జన్పూర్లో మహమ్మద్ అబ్దుల్లా ఖాదిర్ అనే ముస్లిం 1,11,000 రూపాయలు విరాళం ఇచ్చారు. మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మణిపూర్ నగరానికి చెందిన ఒక మహమ్మద్ సమయుజ్జీ అనే బీజేపీ నేత కాషాయ వస్త్రాలు ధరించి రాముల వారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా అతను సంపాదించుకున్న 2 ఫ్లాట్లను రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. నిజంగా ఇది గర్వించాల్సిన విషయం. అయితే జనవరి 22న రామప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కొందరు ముస్లిం మహిళలు స్వయంగా పూజలు చేయటం, భక్తితో నమస్కరించడం తెలిసిందే. ఓ ముస్లిం అయితే రామునిపై భక్తితో ఏకంగా అయోధ్యకు కాలినడకన వచ్చింది. ఆమె ముంబైకి చెందిన సబ్నం షేక్. తను ఒక యూట్యూబర్ కూడా. ఆమె వస్త్రధారణ ఒక ముస్లింలో ఉన్నప్పటికీ మెడలో రాములి వారి కాషాయ కండువా ధరించి పాదయాత్ర చేపట్టింది. ఆ సమయంలో ఈమె వార్తల్లో వైరల్ కూడా అయింది. పలు టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. అప్పుడు ఆమె రాముడు అంటే తనకు చాలా భక్తి అని ఆ టీవీ ఛానల్స్ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పింది. ముస్లిం అధ్యక్షురాలైన షాషామయ్యి కొంతమంది ముస్లింలతో అయోధ్యకు చేరుకుని రాముని గురించి గొప్పగా చెప్పారు. రాముని కండువా కప్పుకుని తలపై క్యాప్ పెట్టుకుని అయోధ్య చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఇస్లాం పుట్టి 100 సంవత్సరాలైతే 1000 సంవత్సరాల క్రితమే శ్రీరాముడు పుట్టాడని ఆవిడ చెప్పారు. ఇక తన పూర్వీకులు కూడా హిందువులై ఉండవచ్చు అని కూడా అన్నారు. ఇంకా చాలా మంది ముస్లిం సోదరులు రాముని గురించి చాలా గొప్పగా చెప్పారు. ముస్లిం మతానికి చెందిన వారు కూడా రాముని పట్ల ఎంత గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది. హిందూ ముస్లిం బాయి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంతమంది ముస్లిం వ్యక్తులు హిందూ దేవాలయాలకు వచ్చి హిందూ దేవాలయాలకు భారీ విరాళాలు ఇచ్చి హిందూ దేవుళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పింది ఇదే చరిత్రలో మొదటిసారి. ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.